లక్ష్మీ నివాసం ఎక్కడంటే పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం, శుభ్రపరిచిన వాకిలి, ద్వారం, గోవులు ఇవన్నీ లక్ష్మీ రూపాలే. దేవతారాధన, శుచి, శుభ్రత ఉన్న ఇళ్లలో లక్ష్మీ నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉన్న ఇల్లు ధన ధాన్యాలతో తులతూగుతుంది. అసలు లక్ష్మి ఎటువంటి ఇంటిలో నివాసం ఉంటుంది, ఏ పనుల వల్ల భాగ్యలక్ష్మి ఆయా గృహాలను వీడి వెళ్లిపోతుందో తెలుసుకుందాం. ప్రాతకాల సంధ్యలో, సాయంకాల సంధ్యలో నిద్రపోయే ఇళ్లల్లో లక్ష్మి ఉండదు. సహనం కల స్త్రీలు ఉండే ఇళ్లల్లో లక్ష్మి ఉంటుంది. రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరిస్తే లక్ష్మి వెళ్లిపోతుంది. ధనం, ధాన్యం, పూజా ద్రవ్యాలు, పెద్దలకు కాళ్ళు తగిలితే లక్ష్మికి కోపం వస్తుంది. ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లో లక్ష్మి ఉండదు. సోమరితనం, ప్రయత్నం లేకపోవటం లక్ష్మికి వీడ్కోలు పలుకుతాయి. స్త్రీలను కష్టపెట్టే చోట లక్ష్మి ఉండదు. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.